తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారు. తీతీదే ధర్మకర్తల మండలి ఇటీవల శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రసంగాలు ఆరోపణలు చేయకూడదని నిర్ణయాన్ని అమలు చేశారు. టీటీడీ నిబంధనలు లెక్క చేయని రవీంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇష్టానుసారం రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. బోర్డు తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఈ రోజు కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు అయితే కూడా చేయడం జరిగింది. మామూలుగా వచ్చి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బోర్డు అయితే మాత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందైతే మాత్రం ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదనేసి కూడా బోర్డు నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా కడపలో జరుగుతున్నటువంటి పులివెందులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన కేసు నమోదు చేయాలనేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 4-5 బోర్డు మీటింగ్లు అయితే కూడా జరిగింది. దాంట్లో రెండవ బోర్డు మీటింగ్ లోనే దీన్ని యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చేటువంటి అంటే తిరుమలకు వచ్చేటువంటి రాజకీయ నాయకులు గాని సెలబ్రిటీస్ గాని ఎవరైనా సరే రాజకీయ పరంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయం ముందు కూడా మాట్లాడకూడదు అనేసి మాత్రం నిషేధం అయితే విధించింది టీటీడీ అయితే మాత్రం. దీనికి సంబంధించి గతంలో అయితే మాత్రం కొన్ని దుమారం అయితే లేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే శ్రీవారి ఆలయం ముందు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు తప్ప ఇలాంటి రాజకీయ ప్రసంగాలకి తావులేదనేసి టీటీడీ అయితే గట్టి నిర్ణయం కూడా తీసుకునింది. దీనిపైన గతంలో మాట్లాడిన వాళ్ళపైన కూడా ఇప్పటికే కొన్ని నోటీసులు కూడా జారీ చేసింది టీటీడీ అయితే మాత్రం. సో దానివల్ల ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరు కూడా రాజకీయ ప్రసంగాలు కూడా గుడి ముందు అయితే మాత్రం మాట్లాడకూడదు అనేసి బోర్డు అయితే మాత్రం చాలా కఠినంగా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా కూడా రవీంద్రనాథ్ రెడ్డి ఈ రోజు ఒక పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం రాజకీయ ప్రసంగం మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ రెడ్డి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనిపైన విజిలెన్స్ అధికారులు కూడా తనపైన కేసు నమోదు చేయాలనేసి కూడా చూస్తా ఉన్నారు. ఇక గుడి ముందు వచ్చేటువంటి వీఐపీలతో పాటుగా ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేసినా వారిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు ఇదివరకే చెప్పినటువంటి బోర్డు అయితే మాత్రం దీనిపైన ఖచ్చితంగా అయితే చర్యలు కూడా తీసుకోబోతుందనేసి కూడా తెలుస్తా ఉంది. విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తనపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన అయితే మాత్రం పరిశీలన అయితే జరుపుతా ఉంది. అలాగే ఇప్పటి వరకే చూసుకుంటే మాత్రం బోర్డు తీసుకునేటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలు తప్ప ఇక వేరేకి అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపులైతే మాత్రం ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రసంగాలతో మాట్లాడడంతో పాటుగా ఒక దుమారం కూడా రేపుతా ఉంది. టీటీడీకి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా తొంగలో దొక్కారనేసి కూడా ఇప్పటికే బోర్డు సభ్యులైతే మాత్రం ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇటువంటి రాజకీయ ప్రసంగాలు గుడి ముందు మాట్లాడకూడదన్న నిర్ణయం కూడా తెలియనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు కూడా మాట్లాడడం మళ్ళీ ఒక దుమారం రేపుతున్నటువంటి పరిస్థితిగా కూడా నెలకొంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా రవీంద్రనాథ్ రెడ్డి పైన అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికైతే మాత్రం యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తన మీద కూడా నోటీసులు కూడా జారీ చేసేటువంటి ప్రక్రియ కూడా వేగవంతం కూడా చేయాలనేసి కూడా చూస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం తనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ ఒక వ్యాఖ్యలు కూడా ఇప్పటికే పరిశీలన అయితే జరుపుతా ఉంది. దీని తర్వాత బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినటువంటి యొక్క రాజకీయ వ్యాఖ్యలకైతే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఇప్పటికే టీటీడీ చైర్మన్ కూడా స్పందిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది వరకు తీసుకునేటువంటి రాజకీయ నాయకులకైతే మాత్రం దాదాపు అప్పుడు మొదట్లో అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడడానికి కూడా కొంతమంది వీఐపీలు అయితే సంకోచం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత ఎటువంటి తడబాటు లేకుండా కూడా ఒక జగన్ గురించి కానీ అలాగే ఎన్డీఏ కూటమి గురించి కూడా రాజకీయంగా కూడా ఒక దుమారం లేపేటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడంతో పాటుగా ఒకవైపు భక్తులు కూడా దీనిపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి నిర్ణయాలంతా కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన
విచారణ కూడా చేపట్టి తనకి నోటీసులు కూడా జారీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మీదట ఎవరు చేసినా కూడా వారిపైన చర్యలు అయితే తీసుకోవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక బోర్డు అయితే మాత్రం అయితే నరేష్ దీనిపై రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారా? ఇప్పటి వరకు అయితే మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు. అంటే ఉదయం మాట్లాడిన తర్వాత యొక్క వీడియోలు అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో కాకుండా ప్రధాన మీడియాల్లో కూడా ఇది వైరల్ కావడంతో పాటుగా ఇది మొత్తం అంతా కూడా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్ళింది. విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత దీనిపైన అతను ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, తిరుమలలో ఉన్నటువంటి నిబంధనలను పక్కన పెట్టి మాట్లాడడం కూడా సరికాదు అనేసి కూడా తన పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలంతా కూడా పరిశీలన అయితే చేస్తా ఉన్నారు. భక్తులకి వ్యతిరేకంగా కూడా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు తప్ప ఎలాంటి రాజకీయ కోణంలో కూడా మాట్లాడకూడదనేసి బోర్డు తీర్మానం చేసింది. ఒక బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడడం, అది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పులివెందుల్లో జడ్పీ ఉప ఎన్నిక అయితే మాత్రం ఇప్పుడే హాట్ టాపిక్ గా కూడా ఉంది. ఒక హాట్ టాపిక్ సంబంధించినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడంతో పాటుగానే టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు తనపైన చర్యలు తీసుకోవడానికి. అలాగే తనకి నోటీసులు కూడా ఇవ్వాలనేసి అయితే చెప్తా ఉన్నారు. మరొకసారి కూడా తనకి దర్శనంకి వచ్చేటువంటి అవకాశాలు కూడా రద్దు చేయాలనేసి కూడా టీటీడీ అయితే యోచిస్తా ఉంది. ఇక మీదటి నుంచి అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం రవీంద్రనాథ్ రెడ్డికి అయితే మాత్రం ఎలాంటి స్పందన అయితే లేదు. సో తను ఇక్కడ శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేసేసిన తర్వాత డైరెక్ట్ గా కూడా పులివెందులకి అయితే వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు పులివెందులకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే అక్కడ ఈ రోజు అయితే మాత్రం ప్రచారం కూడా పూర్తిగానుంది. ఇక ప్రచారం పూర్తిగాను నేపథ్యంలో కూడా సాధారణంగా అయితే మాత్రం ఒక రాజకీయాలకు సంబంధించి అక్కడ కూడా ప్రచారమే పూర్తయిపోతున్న నేపథ్యంలో అది శ్రీవారి ఆలయం ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేష్. పదహారు నెలలుగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడంగా సో తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి, రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి దేవదేవుని ప్రార్థన చేయడం. సో సూపర్ 6, సూపర్ 7 ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వం ఇది బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. ప్రజలు ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. సో అవి నెరవేరాలి, ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. 2029లో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ప్రజలు పులివెందులే కాదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 12వ తారీఖు ఎప్పుడు చూస్తున్నారు. 12వ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్తున్నారు. సో ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ